అడుగు అడుగు. కుటుంబంలో రక్షణ కావాలా? భర్తకు రక్షణ కావాలా? భార్యకు రక్షణ కావాలా? బిడ్డలకు రక్షణ కావాలా? అడుగో. మా కుటుంబంలో రక్షణ కావాలి, ఇంటి యజమానికి రక్షణ కావాలి, ఇంటికి దీపమైన ఇల్లాలకు రక్షణ కావాలి, బిడ్డలకు రక్షణ కావాలి. మా మందిరంలో ప్రతి కుటుంబంలో రక్షణ కార్యము చోటు చేసుకోవాలి. ప్రతి కుటుంబాన్ని రక్షించయ్యా. ఎవరైనా దేవునికి దూరం అయిపోతున్నారా? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు దేవునికి దూరం అయిపోతున్నారా? ప్రార్థన చేయి. యేసయ్యా, 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 దూరం అయిపోతున్నా ఆ భర్తను ప్రభువా, ఆ భార్యను, ఆ బిడ్డలను నాయనా మళ్ళా నీ సన్నిధికి, మళ్ళా నీ చెంతకు రాని నాయన, రాని అయ్యా, రాని అయ్యా, ఆకర్షించయ్యా. అయ్యా మా మందిరంలో ఎవరైతే ఒకప్పుడు మందిరానికి వస్తూ మానేసిన ఆ భర్తను, మానేసిన ఆ భార్యను, మానేసిన ఆ బిడ్డలను, మానేసిన ఆ తల్లిని, ఆ తండ్రిని మళ్ళా తీసుకురా నాయన, మళ్ళా తీసుకురా నాయన. రానివ్వు ప్రభువా, నీ సన్నిధికి ఆకర్షించుకోయా, ఆకర్షించుకోయా, ఆకర్షించుకోయా. యేసయ్యా మేము బాగుపడ్డాం, 10 మందిని బాగు చేయాలయ్యా నాయనా. 10 మందిని బాగు చేయగలిగిన భారాన్ని, బాధ్యతను మాకివ్వండి అయ్యా. మా చుట్టూ నశించిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. వారిని నీ సన్నిధికి నడిపించి వారు బాగుపడులాగున మేము చేయగలిగిన సహాయము చేసే కృప దయచేయ్యా. యేసయ్యా నీ బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించయ్యా. కష్టంలో వచ్చామయ్యా, కన్నీటితో వచ్చామయ్యా, బాధతో వచ్చామయ్యా, దిగులుతో వచ్చామయ్యా, గుండె నిండా వేదన ఉందయ్యా. కనికరించయ్యా. ఆ బాధకు కారణం నీకు తెలుసు కదయ్యా, కన్నీటికి కారణం నీకు తెలుసు కదయ్యా. మా కన్నీరు కొట్టివేసి దుఃఖ దినములను సమాప్తము చేయి నాయన. మంచి రోజులు దయచేయ యేసయ్యా. మా సంఘాలను ఉజ్జీవింపచేయి నాయన. గొప్ప ఉజ్జీవము, పరిశుద్ధత పట్ల గొప్ప కోరిక మాలో పుట్టించడయ్యా. మేము పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, ప్రార్థనాపరులుగా జీవించాలి, నీతిగా జీవించాలి. నశించిపోతున్న వారికి రక్షకుణ్ణి పరిచయం చేయాలి. ఆశ మాలో పుట్టించండి అయ్యా. యేసయ్యా మాలో ఎవరికైతే జాబ్ లేదో వారికి జాబ్ దయచేయ్యా. గర్భఫలం లేదో వారికి గర్భఫలం దయచేయ్యా. వివాహం కాలేదో వివాహము జరిగించయ్యా. ఆరోగ్యం బాలేదో ఆరోగ్యం బాగు చేయ్యా. ఆర్థిక సమస్యలో ఆర్థిక బలము దయచేయ్యా. కుటుంబంలో మనస్పర్ధలో విడిపించయ్యా. సమాధానం దయచేయ్యా. సఖ్యతనివ్వయ్యా. యేసయ్యా చదువుకుంటున్న బిడ్డలను దర్శించయ్యా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు మా మందిరంలో ఉన్నారయ్యా. వాళ్ళని ప్రత్యేకంగా దర్శించయ్యా. చిన్నప్పుడే దర్శించయ్యా. వాళ్ళని నీ బిడ్డలుగా అంగీకరించయ్యా. వాళ్ళను ప్రతిష్ఠించయ్యా. వాళ్ళను ప్రత్యేకించయ్యా. వాళ్ళను పరిశుద్ధపరచయ్యా. నీ కాడి మోయువారుగా, నీ సాక్షులుగా వారు చదువులో వర్ధిల్లి ఉన్నత స్థితికి చేరి నిన్ను ఘనపరచగలిగిన, నిన్ను సేవించగలిగిన కృపని అయ్యా. యేసయ్యా భర్తను పోగొట్టుకున్న
భార్యను పోగొట్టుకున్న ఆ అభాగ్యులను కనికరించాయా, వారిని దర్శించాయా, వారి పట్ల జాలిపడయ్యా. అమ్మను పోగొట్టుకున్న, నాన్నను పోగొట్టుకున్న ఆ బిడ్డలను కనికరించాయా, వాళ్ళను ప్రత్యేకంగా దీవించాయా, వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాయా. నువ్వే పరమ తండ్రివి కదా, కనికరించాయా. యేసయ్యా, కొడుకు ప్రేమను, కూతురు ప్రేమను పొందుకోలేని ఆ తల్లిని, ఆ తండ్రిని దర్శించాయా. వృద్ధాప్యంలో వారికి అండగా నిలబడయ్యా, వారిని ఆదరించయ్యా, వారికి ఆరోగ్యాన్ని ఇయ్యయ్యా. వారు కంట తడి పెట్టకుండా మీ కృప చూపించండి అయ్యా. యేసయ్యా, మా సంఘాలను విస్తరింపచేయి నాయన, అభివృద్ధి పరచు నాయన. నిండి పొంగి పొర్లులాగున చేయి నాయన. ప్రతి ఒక్కరికి నశించిపోతున్న వారి పట్ల భారాన్ని పుట్టించాయా. గొర్రెలను కంటాయి కదా, రక్షించబడిన మేమే ఇతరులను రక్షించాలి కదా, బాగుపడిన మేమే ఇతరులను బాగు చేయాలి కదా. అటు కృప దయచేయ్యా, ప్రార్థన ఆత్మ దయచేయ్యా, ప్రార్థించే మనస్సు దయచేయ్యా. ప్రతిసారి నీ నామాన్ని స్మరించే మనస్సు మాకియ్యా. యేసయ్యా, మా కల్వరి టెంపుల్ సంఘాలకు స్థలాలు దయచేయి నాయన. స్థలాలు కొనుక్కోగలిగిన శక్తిని దయచేయ్యా. మందిరములు కట్టుకోగలిగిన కృపను దయచేయి నాయన. సహాయము చేయుచున్న వారందరినీ దీవించు నాయన. యేసయ్యా, మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ్యా. మా కుటుంబాల్లో నీ సన్నిధి సమృద్ధిగా దయచేయి నాయన. అయ్యా, మా యవ్వన బిడ్డలను ప్రత్యేకించుము నాయన, పరిశుద్ధపరచు నాయన. అద్భుతమైన నీ సేవకులుగా తయారు చేయము నాయన. సేవలో ప్రయాసపడుతున్న ప్రతి కుటుంబాన్ని అత్యధికముగా దీవించాయా. యేసయ్యా, మా సంఘానికి వ్యతిరేకంగా కోర్టుల్లో ఉన్న ప్రతి కేసును కొట్టివేయి నాయన. సంపూర్ణ విజయాన్ని ఇవ్వండి నాయన. మా పరిచర్య చేస్తున్న మాకు వ్యతిరేకంగా సైతాను తలపెట్టిన ఏ ఆలోచన, ఏ ఆయుధమో వర్ధిల్లకుండా అన్ని విషయాల్లో విజయం దయచేయ్యా. మా కుటుంబాల చుట్టూ నిత్యము నీ కాపుదల, నీ భద్రత ఉంచయ్యా. సైతాను ఏ రూపంలో మా కుటుంబంలో చొరబడ్డానికి వీల్లేదు నాయన. ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆత్మీయత మా కుటుంబాలు సమృద్ధిగా దయచేయి నాయన. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన మరింత అద్భుతంగా జరిగించుము నాయన. ప్రార్థన చేస్తున్న మా అందరి జీవితాల్లో ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే మహాద్భుతము జరిగించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు అర్పిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. రైట్, మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? మీతో పాటు మరొకరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నేను చెప్పాను, ఖచ్చితంగా ఒక్కొక్కరి చేత సాక్ష్యం చెప్పిస్తానని. రేపు తప్పనిసరిగా చెప్పించబోతున్నాను. కాబట్టి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసినట్లయితే ఖచ్చితంగా సాక్ష్యాన్ని మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అది అనేక మందికి
విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మంచిది. లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్లో మీకు ప్రశ్నలు చూపిస్తున్నారు. మొదటిగా సహోదరులను వెళ్ళనివ్వండి. మా సహోదరులు సెలవు తీసుకోండి, క్షేమంగా వెళ్ళండి. మొదటి సమయాల గ్రంథంలో ఎవరిని రాజుగా అభిషేకించాడు? సౌలును మరియు దావీదును రాజుగా అభిషేకించండి. ఈ ప్రశ్నకు జవాబు పంపించిన వాళ్ళు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ప్రశ్న, 2వ సమూయేలు దావీదునకు మొత్తం ఎంతమంది కుమారులు? జవాబు తెలిసిన వాళ్ళు వెంటనే నా నెంబర్కి మీరు టెక్స్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫోటో కూడా పంపించండి. ఈరోజు తప్పక మీరు చదవాల్సింది 2వ సమూయేలు 5వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు, మొదటి రాజులు 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు పూర్తిగా చదివేసేయండి. అలాగే రేపు చదవాల్సినటువంటి అధ్యాయాలు కూడా స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. మొదటి రాజులు, 2వ రాజులు సంపూర్ణంగా చదివేయాల్సి ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా జరుగుతున్నాయన్న వాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారా? మీరు పొందుకుంటున్న ఆశీర్వాదాన్ని అందరూ పొందుకోలాగున మీతో పాటు మరొకరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. షలోమ్. గుడ్ నైట్. బ్రదర్స్ మీరు కూర్చోండి. అమ్మ